హాయ్ ఫ్రెండ్స్, మన వాళ్ళు చాలా మంది అదృష్టం గురించి మాట్లాడుతుంటారు. వాడికి అదృష్టం కలిసి వచ్చింది, వాడికి అదృష్టం కలిసి రావడం వల్ల వాడు పైకి వెళ్ళాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అంటే మనకు కలిసి వస్తే అదృష్టం కలిసి వచ్చినట్టు, లేదు దేవుడు మనపై దయ చూపినట్టు. ఒకవేళ మనకు కలిసి రాకపోతే మనకు దేవుడు దయ లేనట్టు, మనకు అదృష్టం కలిసి రానట్టు మనం దురదృష్టవంతులుగా ఫీల్ అవుతుంటారు. ఈ అదృష్టం దురదృష్టం దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే నువ్వు చేసే కర్మలపై, అంటే పనులపై ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎలాంటి పనులు అయితే చేస్తావో అలాంటి పనుల ద్వారా నీకు అదృష్టం కూడా యాడ్ అయితే ఆ పని కాస్త స్పీడ్గా అవుతుంది. అంతేగాని కేవలం అదృష్టంని మాత్రమే నమ్ముకొని పనిచేసేవాడు జీవితంలో సక్సెస్ కాడు. అదృష్టం కలిసి రానప్పుడు దేవుణ్ణి, సమాజాన్ని, కన్న తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, చుట్టుపక్కల వాళ్ళందరినీ నిందిస్తూ ఉంటారు. ఇలా నిందించుకుంటూ పోతే మనకి ఎప్పటికీ ఏది మిగలదు. మిగలాలి అన్నా లేదా ఏదైనా సాధించాలి అంటే అదృష్టంతో పాటు నువ్వు నిరంతరం చేసే పని, ఆ పనిలో ఉన్నటువంటి క్లారిటీ అంటాం కదా, నువ్వు క్లారిటీతో ఒక పని చేస్తే ఒకరోజు కాకపోతే మరో రోజైనా సరే మనం విజయం సాధిస్తాం. కేవలం అదృష్టాన్ని నమ్ముకోవడం కాదు, నువ్వు చేస్తున్న పనిని కూడా నమ్ముకుంటే బాగా చేయగలం. థ్యాంక్ యూ.